కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో పాటు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. దీంతో ఉదయం బయటికి రావాలంటే భయపడుతున్నారు జనాలు. నగరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పార్కులకు వెళ్లే మార్నింగ్ వాకర్స్ తగ్గుతున్నారు. వాకింగ్, జాగింగ్ చేయడం కోసం ఆలస్యంగా వెళ్తున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున బయటికి రావాలంటేనే భయపడుతున్నారు జనం. వాకింగ్ చేసేవారు ఆలస్యంగా బయటకు వస్తున్నారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతుంది. వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్యం నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో 12 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, హకీంపేట, హన్మకొండతో పాటు హైదరాబాద్ శివార్లలో చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతతో జనాలు ఉదయం బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. హెల్తీ లైఫ్, ఫిట్నెస్, ఫ్రెష్ ఎయిర్ కోసం సిటీలోని పార్కులోకి అధిక సంఖ్యలో వెళ్తుంటారు వాకర్స్. వింటర్ సీజన్ రావడంతో రోజు రోజుకు రద్దీ తగ్గుతుంది. ఎక్కువ మంది వాకర్స్ సాయంత్రం వేళ వాకింగ్, జాగింగ్ ను ప్రిఫర్ చేస్తున్నారు. వింటర్ వస్తున్నా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సమ్మర్ వస్తామంటే కొంచెం ఎర్లీగా వస్తుంటాం. యూత్ స్వెటర్స్, మఫ్లర్స్, మంకీ క్యాప్స్ అవన్నీ వేసుకుంటాము. మోస్ట్లీ 80% ఏమో అంత సీనియర్ సిటిజన్స్ ఉంటారు ఇక్కడ పార్క్లో. కొద్దిమంది యూత్ చాలా తక్కువ మంది వస్తారు. సో రెగ్యులర్లీ పీపుల్ కమ్. కొంతమంది రారు, కొంతమంది తట్టుకునే వాళ్ళు వస్తారు, కొంతమంది స్వెటర్స్ అవన్నీ వేసుకొని వస్తారు, కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వింటర్లో. చలి పంజా విసరటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, చిన్నపిల్లల్ని, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు.